శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం అందరం ఎన్నో పనులు చేస్తుంటాం. పెద్దవాళ్ళు అయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్తుంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు. కానీ మనందరిలో ప్రతి ఒక్కరికి తీరిక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఇప్పటి వరకు పనుల గురించి మాట్లాడింది, ఇప్పుడేంటి తీరిక సమయం గురించి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఆగండి, ఈ పాయింట్కే వస్తున్నా. అసలు మనం తీరిక సమయంలో ఏం చేయాలి? మొదటిది, మనం తీరిక సమయంలో ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి. ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మనం ఖచ్చితంగా ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి. ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించడం అంటే స్టూడెంట్స్ అయితే ఎలాంటి గేమ్స్ ఆడుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి, ఏ పార్టీస్కి వెళ్ళాలి, ఇలాంటివేమీ కాదు. ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించడం అంటే మనం ఎందుకు జీవిస్తున్నాం, మన గోల్స్ ఏంటి, మన లైఫ్లో ఎలాంటి గోల్స్ని రీచ్ అవ్వాలి, మన టాలెంట్ ఏంటి. ఎస్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకోగలిగితే మనం జీవితంలో ఏం చేయాలో ఒక నిర్ధారణకు రావచ్చు. మనలో ఉన్న టాలెంట్ మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు, అవుతుంది కూడా. మనలో ఉన్న టాలెంట్ని మనం సద్వినియోగపరుచుకుంటే మన జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. 2, చదవడానికి సమయాన్ని కేటాయించాలి. మంచి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. బుక్స్ చదవడం అనేది జ్ఞానానికి పునాది. 3, ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి. దేవుడికి నమస్కరించడం వల్ల మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనస్సుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. 4, శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి. మనం కోరుకునే గమ్యం చేరాలంటే శ్రమించాలి. శ్రమ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది. కష్టపడకుండా విజయం మన దగ్గరకు రాదు. ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టమనే ఆలోచన రానే రాదు. ఇష్టంతో శ్రమ పడదాం, గమ్యాన్ని చేరుకుందాం. జై శ్రీకృష్ణ.